హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల మ్యాక్బుక్ ప్రో కోసం టాప్ 5 బెస్ట్ మానిటర్ని మీకు చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. LG 3280 అల్ట్రాఫైన్ డిస్ప్లే ఎర్గో అనేది HDR10తో కూడిన అల్ట్రాకలర్ ఖచ్చితమైన 32 అంగుళాల 4K మానిటర్. ఇది DCP3 రంగు స్వరసప్తకంలో 95% కవర్ చేస్తుంది. అన్నింటినీ ఒక అద్భుతమైన హై-ఎండ్ మానిటర్ లాగా అనిపిస్తుంది. ఇది ఇంటి నుండి పని చేసే సృజనాత్మక నిపుణుల కోసం అత్యంత అందుబాటులో ఉండే 4K మానిటర్లలో ఒకటిగా చేస్తుంది. మిగిలిన ప్యాకేజీ వెనుకబడి లేదా ఏదైనా కాదు. ఇది అందమైన IPS డిస్ప్లేతో కూడిన 32inch 4K మానిటర్. ఇది 95% DCP3 రంగు స్వరసప్తకాన్ని కవర్ చేస్తుంది. ఇది 350 నిట్ల బ్రైట్నెస్తో కలిపి ఫోటోలను ఎడిట్ చేసేటప్పుడు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. కొన్ని వారాల వ్యవధిలో మరియు సమీక్షలు మరియు ఫీచర్ల కోసం డజన్ల కొద్దీ ఫోటోలను ఎడిట్ చేస్తూ ఈ మానిటర్లో ఎంత ఖచ్చితమైన మరియు ప్రకాశవంతమైన రంగులు కనిపిస్తాయో చూసి మేము ఇంకా ఆశ్చర్యపోతున్నాము. రిఫ్రెష్ రేట్ 60 Hz వద్ద లాక్ చేయబడింది. చాలా గ్రాఫిక్స్ కార్డులు ప్రస్తుతం 60 FPS కంటే ఎక్కువని డ్రైవ్ చేయగలవు. అయినప్పటికీ ఇది FreeSync మద్దతును కలిగి ఉంది. ఇది ఏమీతో ఉన్న క్రియేటివ్ల సైన్యానికి ఒక శుభవార్త. వారు కొంత గేమింగ్ను వైపు నుండి పూర్తి చేయాలనుకుంటున్నారు. డిస్ప్లే వెనుక భాగంలో వివిధ ఇన్పుట్ ఎంపికల సంపద కూడా అందుబాటులో ఉంది. BNQ PD3420Q వెండి ఎత్తు సర్దుబాటు చేయగల స్టాండ్ను కలిగి ఉంది. స్టాండ్ మానిటర్ పైభాగాన్ని డెస్క్ నుండి 17.9 అంగుళాల నుండి 23.4 అంగుళాల వరకు సర్దుబాటు చేస్తుంది. ఆ ఎత్తు పరిధి మానిటర్ను కంటి స్థాయిలో ఉంచడానికి నన్ను సులభంగా అనుమతించింది. ఇది డెస్క్ వైపు చూడటం కంటే మెడ మరియు వెనుక భాగంలో మెరుగ్గా ఉంటుంది. స్క్రీన్కి 3 వైపులా సన్నని నలుపు రంగు నొక్కు ఉంది. దిగువన మందమైన నల్లటి స్ట్రిప్ ఉంటుంది. ముందువైపు నుండి ఎలాంటి నియంత్రణలు కనిపించవు. కేవలం స్క్రీన్ నొక్కు మరియు దిగువ కుడివైపున ఒక చిన్న పవర్ లైట్తో చక్కని క్లీన్ రూపాన్ని ఇస్తుంది. మానిటర్ వెనుక భాగంలో ఆన్ ఆఫ్ బటన్, జాయ్స్టిక్ మరియు 2 మోడ్ బటన్లు దిగువ మూలలో సులభంగా చేరుకోగలవు. మానిటర్ USB 3 మరియు ఎడమ వైపున హెడ్ఫోన్ జాక్తో పోర్ట్లను కలిగి ఉంటుంది. మిగిలిన పోర్ట్లు మానిటర్ వెనుక భాగంలో ఉంటాయి. అవి ఐచ్ఛిక ప్లాస్టిక్ కవర్ కింద ఉన్నాయి. ఆ పోర్ట్లలో మరో USB-C పోర్ట్ ఉంటుంది. ఇది USB-C ఛార్జింగ్ పోర్ట్ని ఉపయోగించే పరికరాలను కూడా పవర్ చేయగలదు. మానిటర్ 2 HDMI పోర్ట్లు, డిస్ప్లే పోర్ట్, USB టైప్ B లేదా 3 USB 3.1 పోర్ట్లతో కూడా కనెక్ట్ చేయగలదు. మానిటర్ కోసం హాట్కీ పుక్ G2 నియంత్రణ వెనుకకు ప్లగ్ చేయబడింది. సర్దుబాట్లు చేయడానికి చాలా మానిటర్లు చాలా ఇబ్బందికరమైన అనుభవాన్ని కలిగి ఉంటాయి. మానిటర్ను సర్దుబాటు చేయడానికి హాట్కీ మరింత సరళమైన, వినియోగదారు స్నేహపూర్వక మార్గం. హాట్కీ మధ్యలో ఉన్న డయల్ ప్రకాశాన్ని సర్దుబాటు చేస్తుంది, కానీ కాంట్రాస్ట్ లేదా వాల్యూమ్కు మార్చవచ్చు. 3 మోడ్ కీలు MBUK, sRGB మరియు డిస్ప్లే P3 ద్వారా తిప్పబడతాయి. అయితే ఎగువన ఉన్న బటన్ బ్యాక్ బటన్గా పనిచేస్తుంది. పెట్టెను తీయడం ద్వారా PD3420 దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుందని నాకు తెలుసు. మానిటర్ యొక్క ఈ బెహెమోత్ 20 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. వెనుక మరియు బెవెల్స్లో ఇంకా కొంచెం ప్లాస్టిక్ ఉంది. ఇది చాలా పెద్ద మానిటర్. నొక్కులు సన్నగా ఉంటాయి కానీ కనిపించవు, మరియు మొత్తం విషయం దాదాపు పౌండ్ల బరువు ఉంటుంది. చేర్చబడిన స్టాండ్కు జోడించడం సులభం. ఇది స్వివెల్ మరియు పైవట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఆధారం 4 అంగుళాల వరకు నిలువు ఎత్తు సర్దుబాటును కూడా అనుమతిస్తుంది. మీరు సరైన ఎత్తుకు చేరుకోవడానికి బేస్ కింద పుస్తకాలను పోగు చేయవలసిన అవసరం లేదు. దృఢమైన నలుపు రంగు కేస్ సాపేక్షంగా తక్కువగా ఉన్న రూపాన్ని ఎంచుకుంటుంది. కానీ ఇది పాక్షికంగా గేమింగ్ స్క్రీన్ కాబట్టి ఇది ఆర్జీబీ లైటింగ్ యొక్క కొన్ని అంశాలను డిజైన్లో చేర్చుతుంది. అయినప్పటికీ ఇది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఇది సమస్య లేకుండా చాలా బటన్లతో కూడిన కార్పొరేట్ కార్యాలయానికి కూడా సరిగ్గా సరిపోతుంది. ఆధారం మీరు తాకినప్పుడు కూడా ఎక్కువ కదలకుండా ఉండే దృఢమైన పునాదిని అందిస్తుంది. అంతర్నిర్మిత ఎస్డీ కార్డ్ రీడర్తో నేను నా సాధారణ ప్రదర్శన కంటే ఎక్కువగా మానిటర్ను తాకినట్లు గుర్తించాను. ఇది దృఢమైన పునాదిని మరింత కీలకమైనదిగా చేస్తుంది. మీరు మరింత సృజనాత్మక ప్రో లాగా కనిపించాలనుకుంటే మీరు బాక్స్లో వచ్చే మాగ్నెటిక్ షేడ్ను జోడించవచ్చు. కెమెరా లెన్స్లు హుడ్లను ఉపయోగించే ఒకే కారణంగా రంగు ఖచ్చితమైన డిస్ప్లేలు తరచుగా షేడ్ లేదా హుడ్ని ఉపయోగిస్తాయి. వారు కాంతిని ఉపరితలంపై తాకకుండా మరియు కాంతిని సృష్టించకుండా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్ఐ యొక్క హుడ్ సులభంగా జతచేయబడుతుంది, కానీ ఇది సాపేక్షంగా నిస్సారంగా ఉంటుంది. మీరు కాంతి మొత్తం మరియు దిశను నియంత్రించగలిగే హోమ్ ఆఫీస్లో ఇది తక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఆఫీసు పరిస్థితిలో ఉన్నట్లయితే లేదా మీరు నేరుగా తలపై నుండి వచ్చే కాంతితో చిక్కుకుపోయినట్లయితే ఇది కాంతిని తగ్గించడంలో సహాయపడవచ్చు. DLLULTRS-P2720Q మంచి 4K మానిటర్. ఇది HDR సపోర్ట్ మరియు విస్తృత కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. దాని పూర్వీకుడు DLLU2718Q వలె ఇది మంచి వీక్షణ కోణాలతో ఐపీస్ ప్యానెల్ను కలిగి ఉంది. మీ పనిని సహోద్యోగులతో సులభంగా పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అధిక రిజల్యూషన్ కారణంగా ఇమేజ్లు మరియు టెక్స్ట్ పదునుగా కనిపిస్తాయి మరియు దాని 27 అంగుళాల స్క్రీన్ బహువిధి నిర్వహణ కోసం చాలా స్థలాన్ని అందిస్తుంది. మీరు సైడ్లో కొంత గేమింగ్ చేయాలనుకుంటే దీనికి మంచి ప్రతిస్పందన సమయం మరియు తక్కువ ఇన్పుట్ లాగ్ ఉంది. అయితే ఏ రకమైన VRR మద్దతు లేదు. ప్రకాశవంతమైన వైపు దాని ఎర్గోనామిక్స్ అద్భుతమైనవి మరియు దాని USB-C ఇన్పుట్ DSP-LYPRT మోడ్కు మద్దతు ఇస్తుంది. DLLULTRS-P2720Q అనేది చాలా ఉపయోగాలకు మంచి మానిటర్. ఏదైనా ఉత్పాదకత పనికి ఇది గొప్ప ఎంపిక, ఎందుకంటే ఇది బహుళ విండోలను ఏకకాలంలో తెరవడానికి తగినంత స్క్రీన్ రియల్ ఎస్టేట్ను అందిస్తుంది మరియు దాని 4K రిజల్యూషన్ టెక్స్ట్ మరియు ఇమేజ్లను చాలా షార్ప్గా కనిపించేలా చేస్తుంది. దీని ఇన్పుట్ లాగ్ తక్కువగా ఉంది మరియు ప్రతిస్పందన సమయం బాగుంది, కానీ ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీలకు మద్దతు ఇవ్వదు. ఇది కంటెంట్ సృష్టికర్తల కోసం Adobe RGB కలర్ స్పేస్ యొక్క ఆకట్టుకునే కవరేజీని కలిగి ఉంది. అయితే మీరు ముందుగా మానిటర్ను క్రమాంకనం చేయాలనుకోవచ్చు, ఎందుకంటే దాని వెలుపలి రంగు ఖచ్చితత్వం మాత్రమే మంచిది. ముందుగా మొదటి విషయాలు. స్క్రీన్ యొక్క వాస్తవ దృశ్య నాణ్యత విషయానికి వస్తే అల్ట్రాఫైన్ 5K బహుశా నేను ఉపయోగించిన అత్యుత్తమ మానిటర్లలో ఒకటి. రంగు, ప్రకాశం మరియు స్పష్టత కోసం నేను చూసిన ఏదీ సరిపోలలేదు. డిస్ప్లే కొత్త మ్యాక్బుక్ ప్రోలో ఇప్పటికే అద్భుతమైన డిస్ప్లేను అవమానకరంగా ఉంచుతుంది మరియు నా పాత రెటినా మ్యాక్బుక్ ప్రో సిర్కా 2013కి తిరిగి వెళ్లడం మురికి విండోలో చూస్తున్నట్లు అనిపించింది. అల్ట్రాఫైన్ 8Pli యొక్క రెటినా డిస్ప్లేల వలె అదే తెలివైన ట్రిక్ను ఉపయోగిస్తుంది. అసాధ్యమైన చిన్న స్థానిక 5120x2880 పిక్సెల్ రిజల్యూషన్లో ప్రతిదానిని అమలు చేయడానికి బదులుగా ULTRFIని 5K డిఫాల్ట్గా 2560x1440 వచ్చినప్పుడు మరింత ప్రామాణిక రిజల్యూషన్ల వరకు విషయాలను అందిస్తుంది. ఫాంట్లు మరియు చిహ్నాలు వంటి వాటి యొక్క దృశ్యమాన అంశాలకు మరియు అదనపు పిక్సెల్లను ఉపయోగించి విషయాలను రెండింతలు పదునుగా రెండర్ చేయండి. మరియు iPhone 4 రెటినా డిస్ప్లేను మొదటిసారిగా ప్రారంభించినప్పుడు చేసినట్లుగా ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇది చిన్న ఫాంట్ పరిమాణాలలో కూడా స్ఫుటంగా అందించబడిన వచనం
మరియు చిత్రాలతో శక్తివంతమైన మరియు స్పష్టంగా కనిపిస్తుంది.